శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కార్యసిద్ధి కోసం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని ఏ విధంగా పూజించాలి, దీంతో పాటు ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం మఖ, సాయంత్రం 6 గంటల 59 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే శత్రువుల వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు నష్టం వాటిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా కొంతవరకు అభివృద్ధి కోసమని కొత్త రుణాల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటుగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే వైద్య సంబంధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత దీంతో పాటుగా మీ యొక్క ఆర్థికపరమైన విషయాల మీద కొంతవరకు చర్చ పెట్టకుండా ఉండటం, గోప్యత వహించటం, అలాగే ఇతరులు చెప్పే సలహాలు, సూచనలు పాటించకుండా ఉండటం వలన కొంతవరకు మీకు మేలు జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు పంచముఖ హనుమత్ స్తోత్రం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఆర్థిక ప్రయోజనాల గురించి కొంతవరకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే చాలా వరకు కూడా ఈరోజు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. దీంతో పాటుగా భగవద్ దర్శనం చేసుకోవటము, దేవాలయాలకు వెళ్ళటము, అలాగే పెద్దలకి శుశ్రూష చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం మనసులో ఉన్న విషయాల గురించి ఎక్కడా కూడా బయట పెట్టకుండా మీ పనులను మీరు నెమ్మదిగా, శాంతంగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానం ఒక వైవాహిక జీవితం గురించి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా మీరు కొంత ఆలోచన చేయటము, అలాగే వారికి సహాయ సహకారాలు అందించడానికి కొంతవరకు మీరు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అలాగే అనాలోచితంగా చేసే పెట్టుబడుల వలన కొంత మీకు నిరాశ ఎదురవుతుంది. దీంతో పాటు ధన నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ వ్యక్తులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీకు వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక విషయాల గురించి, ఆరోగ్యము, అలాగే వారి యొక్క వ్యాపారము, ఉద్యోగము వీటిపైన కొంతవరకు మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం కనపడుతోంది. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లిటిగేషన్లు ఉండటం కానీ, కోర్టు విషయాలు కానీ ఇవి మీకు ఇబ్బందికరంగా మారేందుకు అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక పెట్టుబడుల జోలికి పోకుండా ఉంటే మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఎక్కువగా
నిరుత్సాహం లేకుండా పనులన్నీ పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉండాలి. అలాగే మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కొంతవరకు గోప్యత పాటించాలి. అలాగే మీ గురించి మీరు కొంతవరకు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా కొంతవరకు మీకు కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దైవ దర్శనం చేసుకోవటము, తీర్థయాత్రలకు వెళ్ళటం, నదీ స్నానం చేయటం, దాన ధర్మాలు చేయటం, అలాగే గురు శుశ్రూష చేసుకోవటం, ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఉత్సాహం అనేది కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు మొక్కుబడులు లాంటివి తీర్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి పని కూడా కొంతవరకు నెమ్మదిగా సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో ఈరోజు పెద్దగా మీరు ఆసక్తి అనేదాన్ని కనపరచరు. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే వారితోటి సమయం గడిపేందుకు కూడా ప్రయత్నం చేయాలి. వారితో గనక వాదోపవాదాలున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటి గురించి కొంతవరకు కూర్చొని మీరు అవి పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికంగా కొంతవరకు ప్రయోజనకరంగా ఉండబోతోంది. దీంతో పాటుగా వీరు ప్రతి పనిని కూడా సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నా దీనిలో మాత్రం నెమ్మదిగా కొన్ని మార్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మొత్తం మీద కొన్ని మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి కలగటము, అలాగే ఆశించిన విధంగా ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కలగడానికి మాత్రం కొంత సమయం పడుతుందని గమనించాలి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ భుజంగ స్తోత్రం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం కొంతవరకు మనోధైర్యం కోల్పోకుండా ప్రతి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే వీరికి కొంతవరకు మొండి వైఖరి అనేది కూడా కనపడుతూ ఉంటుంది. దీని వలన కొంతవరకు వీరి యొక్క బంధుమిత్రులు, స్నేహితులు వీరిని దూరంగా ఉంచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికంగా కొంతవరకు ఆశాజనకంగా ఉంటుందని ఈ రోజు మాత్రం చెప్పుకోవచ్చు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత నిరాశగా ఉంటుందని కూడా గమనించాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి కూడా వారి యొక్క ఆర్థిక స్థితిగతులలో మెల్లమెల్లగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కూడా కొంతవరకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక కొత్తగా ఉద్యోగ అన్వేషణ చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. అలాగే మీరు గనక స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన గనక చేస్తూ ఉంటే ఆ విషయాలు ఏవి కూడా ఈ రోజు పెద్దగా ముందుకు సాగే అవకాశాలు కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ప్రణాళికలు చేస్తూ ఉంటారు. అలాగే
మీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందా అనే ఒక ఆలోచన కూడా మీలో కొంతవరకు కలుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా తప్పు లేకుండా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడో అక్కడ తప్పులు అనేవి జరుగుతూ ఉండటం వలన కొంత మీరు నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. దీంతో పాటుగా కోర్టు వ్యవహారాలు కానీ, స్థిరాస్తి వ్యవహారాలు కానీ కొంత మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎంత మీరు ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నా ఆర్థిక వ్యవహారాలు మాత్రం కొంత మీకు నిరాశను కలిగిస్తాయనే చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి పెద్దగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి గోచరించడం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా పెద్దగా అభివృద్ధి అనేది కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే ఉద్యోగంలో కలిగే మార్పులు చేర్పుల గురించి వీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా మీకు చేస్తున్న ఉద్యోగంలోనే చిన్న చిన్న మార్పులు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు తీసుకునే నిర్ణయాలు ఈ ఉద్యోగాలకి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి మీరు ఆశించిన విధంగా ఫలితాలను ఇవ్వకపోవటం వలన కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే మీకు కొంతవరకు అనారోగ్యం కలగటము, అలాగే వైద్య సంబంధమైన ఖర్చులు కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కొంతవరకు కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య కుదిర్చేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే అనవసరపు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంత మీరు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా మీ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే పెట్టుబడుల గురించి, దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా కొంతవరకు మీరు ఆలోచన అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారి ఉద్యోగ వ్యాపారాల మీద ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉండాలి. దీంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చిన్న చిన్న మార్పులు రావటం వలన మీరు కొంత అశాంతికి మాత్రం గురవుతూ ఉంటారు. దీంతో పాటుగా కొత్త స్నేహితుల వలన ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి, అలాగే మీరు చేస్తున్న పనుల గురించి మీరు మీ ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే కొత్త స్నేహితుల వలన కొంతవరకు అవమానాల పాలు అవటం, దీంతో పాటుగా వారికి మీరు ధన సహాయం చేయటం వలన ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు గనక ఎటువంటి లాభాలు ఆశిస్తున్నా ఆ లాభాలకి సంబంధించి కొంతవరకు మీకు నిరాశ అనేది మాత్రం ఎదురవుతూ ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో కూడా కొంత మీకు మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఎటువంటి మార్పులు చేయాలన్నా కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వీరి యొక్క వృత్తి వ్యాపారాల గురించి, అలాగే వారి ఉద్యోగాల గురించి, వీటన్నిటి గురించి ఏ పని తలపెట్టినా ఆ పని గురించి వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా అవి కొంతవరకు నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. అలాగే కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు కూడా ఉంటాయని గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. దీంతో పాటు కొంతవరకు మీకు అనారోగ్య సూచన అనేది కనపడుతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవమానాలు, నిందలు, దీంతో పాటుగా రుణ బాధలు ఎక్కువగా ఉండటం వలన కొంతవరకు మానసికంగా మీరు ప్రశాంతత కోల్పోతారని కూడా చెప్పుకోవచ్చు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు.
ఈ రాశి వారు ఈరోజు హనుమత్ ఆపదుద్ధారక స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కూడా ఈరోజు వారి యొక్క ఆర్థిక వ్యవహారాల గురించి, అలాగే వారి వృత్తి వ్యాపారాల గురించి కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటు వస్తున్న మార్పులకి అనుగుణంగా మీరు కూడా మారే ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఎక్కువగా ముక్కుసూటిగా వ్యవహరించడం వలన మీరు ఆర్థికంగాను, అలాగే ఉద్యోగ వ్యాపార పరంగాను ఇబ్బందులకి గురవుతారని గ్రహించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కోర్టు విషయాలలో కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉండటం వలన ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా కొంతవరకు వీరి ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు పాత రుణాలు తీర్చాలి అనే ఒక ప్రయత్నం వీరిలో ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారనే చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే కొత్తగా ఉద్యోగ అన్వేషణ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం కొంతవరకు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి మాత్రం చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధనకు అనుకూలమైన రోజు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించినట్లయితే మనోధైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. అలాగే శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవటానికి మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి లాంగూల పూజ చేయాలి. ఆంజనేయ స్వామి విగ్రహము లేదా చిత్రపటంలో తోక చివరి నుంచి మొదల వరకు సింధూరంతో బొట్లు పెట్టాలి. గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు తోక చివరి నుంచి మొదల వరకు అలంకరణ చేసినట్లయితే ఈ లాంగూల పూజ వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆంజనేయుడిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆంజనేయుడికి జిల్లేడు ఒత్తుల దీపారాధన ఎంతో ప్రీతిపాత్రం. మంగళవారం సందర్భంగా ఆంజనేయుడి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర జిల్లేడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయుడికి అప్పాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని మంగళవారం దీపారాధన చేశాక వీలైనన్నిసార్లు పఠించడం ద్వారా ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మనోధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అమ్మ పిల్లవాడు అడిగాడని పెడుతుందా? ప్రీతి ఉంది కాబట్టి వాడి పుట్టినరోజుకు బట్టలు కొనుక్కోవాలని వాడికి తెలియదు. మొదట్లో ఏదో 5వ ఏడు పుట్టినరోజు వచ్చింది, వాడికి 5వ ఏడు పుట్టినరోజు అంటే ఇలా జరుపుకోవాలని వాడికి ఏమన్నా తెలుసా? అమ్మ కష్టపడి ముందు నుంచి దాచి, నాన్నగారు కష్టపడి దాచి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం కూడా మానేసి 100 రూపాయలు ఆయన్ని సంప్రదించినందుకు ఏమైనా ఇవ్వవలసి వస్తుందేమోనని మందుల దుకాణం దగ్గరికి వెళ్ళి మందుల దుకాణంలో కొనుక్కొని మాత్రలు వేసుకొని డబ్బులు దాచి మంచి బట్టలు కొని
పుట్టినరోజు నాడు వేసి 4 బుడగలు తీసుకొచ్చి వాడితో దీపాలు వెలిగింపించి, ఆర్పించి కాదు, దీపాలు వెలిగింపించి చక్కగా పాట పాడి వాడిని దేవాలయానికి తీసుకెళ్ళి వాడికి ఆశీర్వచనం చేసి ఇన్ని చేశారు. అప్పుడు కదా వాడికి తెలిసింది పుట్టినరోజు ఇలా చేసుకుంటారన్నమాటని. తల్లికి తండ్రికి నీ మీద ప్రీతి ఉన్నది, నువ్వు ఇది కావాలని అడగాల, వాళ్ళే చూసుకుంటారు. భగవంతుడి ప్రీతికి నువ్వు కారణమయ్యావు, నువ్వు ఇది కావాలని అడగాల, నీకు ఏది కావాలో వాడు చూసుకుంటాడు. కాబట్టి ఇది కావాలని శంకరాచార్యుల వారికి ప్రత్యేకంగా అడగలేదు. ఇవి నాకు ఇస్తే చాలు, 1 తీసేయి, 2 ఇచ్చేయి. అవినయమపనయ విష్ణో, అవినయాన్ని తీసేయి. దమయమనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ. తరువాత అంటారు, నాకు విస్తారమైనటువంటి భూతదయని కటాక్షించు. భూతదయని ఈ అనొచ్చు, అనలేదు. భూతదయాం విస్తారయ. ఎంత పెద్ద మాట! శంకరాచార్యుల వారు అక్షరాలు వాడడం అంటే పరమ పొదుపరి అయిన వాడు డబ్బు వాడినట్టు వాడతారు. ఆయన వేసిన అక్షరం తీయలేరు, కొత్త అక్షరం కలపలేరు, అంత అద్భుతంగా వాడతారు. భూతదయాం విస్తారయ. భూతదయాం అంటే ఒక్క మనుష్యుల మీద కాదు, సమస్త భూతములు, సమస్త ప్రాణుల యందు నాకు విశేషమైనటువంటి దయని కటాక్షించు. దయ అంటే చాలామందిని అనుకుంటాం, దయ అంటే అవతలవాడిని చూసి వాడు కష్టంలో ఉన్నాడు కాబట్టి జాలి పొంది, నా దగ్గర ఉంది కాబట్టి నేను చేయగలను కాబట్టి నేను ఉపకారం చేయడం దయ అనుకుంటారు. కానీ అలా శాస్త్రం మాట్లాడదు. దయ అన్న మాటలో 3 అంగములు ఉంటాయి. ఒకటి బండరాతిగానే బయలుదేరుతాడు, కానీ ఒక దృశ్యాన్ని చూసినప్పుడు కరగడం మొదలు పెడతాడు. ఈ కరగడం ఎలా మొదలు పెట్టాలి అంటే రాయిగా బయలుదేరిన వాడు నీటిగా మారగలగాలి, అప్పుడు దయ అంటారు. దయ అంటే మీరు బాగా తేలికగా గుర్తుపెట్టుకోవాలంటే కరగుట. ఆయన మనసు కరిగిపోయిందండి అంటారు చూడండి. దయ అన్న మాట చెప్పాలంటే ఆయన మనసు వెన్నపూసండి, ఇట్టే కరిగిపోతుంది. 2 మాటలు ఎవరి గురించైనా కష్టం గురించి వింటే చాలు కరిగిపోతుందండి ఆయన మనసు అంటారు. అంటే ఆ మనసు కరిగిపోయేటటువంటి లక్షణం తనకి తానుగా పొంది ఉండాలి, ఆర్ద్రత ఉండాలి. మీరు చూడండి, మనుష్య ప్రాణికి మాత్రమే చెందినటువంటి అద్భుతమైన విశేషాలు కొన్ని ఉంటాయి. గౌరవించుట, ఇది మనోసంబంధం. గౌరవము ఇది మీకు సమస్త భూతకోటిలో ఎవరికీ అన్వయం అవ్వదు, ఒక్క మనుష్యుడికే.